ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. కీర్తనలు 29:11. దేవుని దగ్గర కూడా ఒక సంచి ఉందని తెలుసా? అది నిజానికి పుస్తకాల సంచి కాదు. మనం పాపం చేసినప్పుడెల్లా దేవుని సంచి ఉబ్బుతూ ఉంటుందని నమ్ముతున్నాను. చివరికి అది పగిలిపోతుంది. ఇలా పగలకముందే మన పాపాలు ఒప్పుకొని సంపూర్తిగా విడిచిపెట్టడం ఉత్తమమైన పని. మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ సంచి ఏమవుతుందో తెలుసా? దేవుడు ఆ సంచిని సముద్ర అగాధంలో పడేస్తాడు. ఆయన మరలా వాటిని జ్ఞాపకం చేసుకొనడు. కానీ చాలామంది క్రైస్తవులతో వచ్చే చిక్కేమిటంటే ఆ సంచి ఎక్కడ పడేశారోనని వెతకడం కొరకు బయలుదేరుతారు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. శత్రువైన సాతాను వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు గనుక వీళ్ళు అపరాధులల్లా బాధపడుతూ ఉంటారు. ప్రియ విశ్వాసి, యేసు ప్రభువు అంటున్నాడు, నా బిడ్డ, ఆ సంచి నాకిచ్చేయి, నీకు విశ్రాంతినిస్తాను. నా దగ్గరికి రా, నీ బరువైన సంచిని ఎప్పుడో తీసేసాను. కొంతమంది వారి బాధలన్నీ యేసు ప్రభునకిచ్చి తర్వాత మరలా వాటిని వెనక్కు తీసుకుంటారు. అందుకే వారు సమాధానం లేక ఎప్పుడు బాధతో కృంగిపోతూ ఉంటారు. దేవుడెప్పుడో నీ పాపాలు క్షమించి వాటిని మర్చిపోయాడని నీకు తెలుసా? అవును, నీవు ఆయన యందు విశ్రాంతి పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి, నీవు అన్ని బాధల నుండి విడువబడి స్వతంత్రుడవు అయ్యావు. కాబట్టి సిగ్గుతో తల వంచుకొని తల పైకెత్తి ధైర్యంగా ముందుకు నడవాలి. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నా పాపాలను తుడిచివేసి నా అతిక్రమములన్నిటినీ క్షమించి ఆశీర్వదించినందుకు వందనములు. నా పాప భారాన్ని మీరు సిలువలో భరించి నాకు విశ్రాంతినిచ్చినందుకు వందనములు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, స్తుతిస్తున్నాను. యేసు ప్రభుని నామంలో సమర్పిస్తున్నాను. ఆమేన్.